దేవర న్యాయం అంటే ఏంటి, లావిరేట్ అంటే ఏంటి అన్నాడు. ఏ మ్యాన్ మ్యారింగ్ హిస్ వైఫ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ హిస్ బ్రదర్ అంటున్నాం. ఒక వ్యక్తి తన సోదరుడు మరణానంతరం అతని భార్యను వివాహం చేసుకోవడం. సెకండ్, ఏ ఉమెన్ మ్యారింగ్ అనదర్ పర్సన్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ అంటున్నాం. ఏ ఉమెన్ హస్బెండ్ ఆర్ దేర్ ఓన్ బ్రదర్ అంటాం. ఒక స్త్రీ భర్తలు సొంత అన్నదమ్ములైనప్పుడు. ఏ మ్యాన్ మ్యారింగ్ హిస్ వైఫ్ హిస్ సిస్టర్స్ అంటున్నాం. ఇక్కడ దేవర న్యాయము అంటే ఏమవుతుంది అంటే సోదరుడు మరణానంతరం అతని భార్యను వివాహం చేసుకునే విధానాన్ని మనం ఏమంటున్నాం, లావిరేట్ అంటున్నాము. సో 76వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 77, దేవర ఇన్ ద సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యారేజ్. దేవర మీన్స్ అంటే ఏంటిది? దేవర న్యాయ వివాహ వ్యవస్థలో దేవర అనగా అర్థం ఏంటి? వైఫ్ బ్రదర్, హస్బెండ్ బ్రదర్, సిస్టర్ హస్బెండ్, సిస్టర్ హస్బెండ్ అంటున్నాం. అంటే చెల్లెలి భర్త, అక్క భర్త అవుతున్నాడు. ఇక్కడ క్లియర్గా గమనిస్తే దేవర అంటే ఏంటిది? హస్బెండ్ బ్రదర్ని మనము దేవర అంటున్నాం. సో 77వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 78వ క్వశ్చన్ని గమనిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. క్రింది వాళ్ళలో సరికానిది అడుగుతున్నాడు, నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. ది అమౌంట్ ఆఫ్ పెయిడ్ బై ది గ్రూమ్, భైత, భగత్, సవర వంటి గిరిజనుల్లో వరుడు వధువు కుటుంబానికి ఇచ్చేదాన్ని ఓలి అంటున్నాం. ఎస్, దిస్ సిస్టమ్ ఫాలోడ్ బై ది భైగా, భగత అండ్ సవర. హిందూ సాంప్రదాయంలో ఇచ్చేదాన్ని మనము కన్యాశుల్కము అంటున్నాము, వరుడు వధువుకి ఇచ్చేది. ఇక్కడ ఇస్లాం సాంప్రదాయంలో వరుడు వధువుకి ఇచ్చేదాన్ని మెహర్ అంటున్నాం. ఇట్ ఈజ్ ఆల్సో రైట్. సో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం అనేది 1961లో వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. 78వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 79, వాట్ ఆర్ ద కరెక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటాం. ఇస్లాం వివాహ వ్యవస్థకు సంబంధించిన సరైన అంశాలు ఏవి అంటున్నాం. ఇన్ దిస్ ట్రెడిషన్ మ్యారేజ్ ఇస్ కాల్డ్ నిఖా అంటున్నాము. అంటే ఇస్లాం సాంప్రదాయంలో వివాహాన్ని నిఖా అంటున్నాం. కరెక్టే. ఇజాబ్ అనగా పెద్దల సమక్షంలో పెళ్లి కుమారుడు వివాహ ప్రతిపాదన చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కుల, కుబూల్ ఏ అనగా వధువు వివాహానికి 3 సార్లు అంగీకారం తెలపడాన్ని మనము కబూల్ హే అంటున్నాము. సో ఈ 3 స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి 79వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 80వ క్వశ్చన్ గమనిస్తే వాట్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రిగార్డింగ్ టు ది ట్రిపుల్ తలాక్ యాక్ట్ అంటున్నాము. ట్రిపుల్ తలాక్ చట్టానికి సంబంధించి సరికానిది అడుగుతున్నాడు. దిస్ యాక్ట్ వాస్ ఫ్రేమ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 2017 ఆగస్టులో షహరాబాను కేసులో సుప్రీం మార్గదర్శకాల ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. పార్లమెంట్ ఎనాక్టెడ్ దిస్ లా ఎప్పుడు 2019లో చట్టం చేసింది. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రైట్. సెక్షన్ 3 ప్రకారం ఈ చట్టంలో సెక్షన్ 3 ఏమంటుంది? తలాక్ ఈ బిదాత్, దీనిని పోలిన విధానాలు అనుసరించవచ్చు. నో, ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్, ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్. స్టేట్మెంట్ కానిది అదే అవుతుంది. యాజ్ పర్ సెక్షన్ 5 ప్రకారం భర్త ప్రతి నెల మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించాలి. మైనర్ పిల్లలు తల్లి దగ్గరే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 80వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 81, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాం. సరికానిది అడుగుతున్నాడు. ఆనంద్ వివాహ చట్టం 1909. ఎస్, ఇట్ ఈస్ రైట్. గృహహింస నిరోధక చట్టం 2005లో ఉండాలి, 2006 ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ తప్పు. వరకట్న నిషేధక చట్టం 1961 అండ్ హిందూ సక్సెషన్ అంటే వారసత్వ చట్టం 1956. ఇట్ ఈస్ ఆల్సో రైట్. వాట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్? సో మనకు 81వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. కరెక్ట్ పాయింట్ రిగార్డింగ్ ది ట్రైబల్స్ అంటాం. గిరిజనులకు సంబంధించి సరైన అంశాలు గుర్తించమంటున్నాడు. 1, ట్రైబల్ కల్చర్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటాం. భారతీయ సమాజం లక్షణాలలో గిరిజన సంస్కృతి 1. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో ఫార్ 705 ట్రైబల్ కమ్యూనిటీ హ్యావ్ బీన్ ఐడెంటిఫై, 70 రెస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫై, పీవీటీజీ అంటాం. మొత్తం 705 గిరిజన సమూహాలలో 75 పీవీటీజీ సమూహాలుగా గుర్తించబడ్డాయి. ఎస్, ఇట్ ఈస్ రైట్. దోస్ హూ హ్యావ్ గివ్ స్పెషల్ పబ్లిసిటీ టు వర్డ్ ట్రైబల్ ఆర్ గాంధీ అంటాం. అసలు ట్రైబల్ అనే పదానికి ప్రాచుర్యం తీసుకొచ్చిన జాతీయ నాయకుడు ఎవరు అంటే మనకు గాంధీజీ అవుతాడు. అటు హరిజన వర్డ్ కూడా ప్రాచుర్యం తీసుకురావడం జరుగుతుంది. 1, 2, 3 అనేది కరెక్టే అవుతున్నాయి కాబట్టి మనకు ఆల్ ఆఫ్ ది ఎబోవ్ అవుతున్నాయి. 82వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 83, వాట్ ఈజ్ రాంగ్ విత్ రిగార్డింగ్ టు ది ట్రైబల్స్ అంటున్నాం. గిరిజనులకు సంబంధించి సరికానిది అడుగుతున్నాడు. రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. చూడండి, గిరిజనులకు సంబంధించి గిరిజనులను హట్టన్ ఏమన్నాడు? ప్రిమిటివ్ ట్రైబ్స్ అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో తారాబాపా ఏమన్నాడు? ఆది ప్రజాస్ అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ రైట్. సర్ బయాన్స్ ఏమంటున్నాడు? గిరిజనులు ది హిల్స్ ట్రైబ్స్ అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ రైట్. సూడో ట్రైబలిజం అంటే ఏంటి? బ్రిటిష్ వారిచే నేర సమూహాలుగా గుర్తించబడిన వారిని సూడో ట్రైబల్స్ అంటున్నాము. నో. సో మనకి ఇక్కడ 83వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 4 అనేది కరెక్ట్ అవుతుంది. 84, నొమాడిక్
ట్రైబ్స్ అంటే ఏంటి? బ్రిటిష్ వారిచే సమూహాలుగా గుర్తించబడిన వారు నొమాడిక్ ట్రైబ్స్ అంటున్నాం. నో. భారత ప్రభుత్వంచే నేర సమూహాలుగా తొలగించబడిన వారిని నొమాడిక్ ట్రైబ్స్ అంటాం. నొమాడిక్ అంటే వాండరింగ్ లైఫ్ను అనుసరించే వ్యక్తులు. ట్రైబల్స్ హూ లైవ్స్ ఇన్ నొమాడిక్ లైఫ్ వితౌట్ హ్యావింగ్ పర్మనెంట్ రెసిడెన్స్. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో మనకి ఇక్కడ 84వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 3 అనేది ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ కాల్డ్ ద ట్రైబల్ బ్యాక్వర్డ్ హిందూస్ అంటాం. అంటే 85వ క్వశ్చన్ గమనిస్తే గిరిజనులను బ్యాక్వర్డ్ హిందూస్ అని పిలిచిన వారు ఎవరు అంటున్నాం. ఇక్కడ గమనిస్తే తారాబాపా, హట్టన్, సర్భయాన్స్ మరియు జిఎస్ గరియే అంటాం. గోవింద్ సదాశివ్ గరియే దిస్ వర్డ్ అనౌన్స్డ్. సో మనకి ఇక్కడ 85వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. గిరిజనులను బ్యాక్వర్డ్ హిందూస్ అన్నది జిఎస్ గరియే అవుతున్నాడు. 86 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటాం. సరిగా జతపరచబడనిది అంటున్నాము. నీగ్రో జాతి నలుపు వర్ణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ బ్లాక్ కలర్. మంగోలాయిడ్స్ వెల్లో కలర్ని కలిగి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్. కాకసాయి ఏమవుతుంది? తెలుపు వర్ణాన్ని కలిగి ఉంటారు. ఎస్, ఇట్ ఈస్ రైట్. మెడిటేరియన్ గోధుమ వర్ణాన్ని కలిగి ఉంటారు. మెడిటేరియన్ రీస్ ఆర్ బ్రీడ్ ఈస్ బ్రౌన్ కలర్ అంటున్నాము. మెడిటేరియన్ జాతి వారు గోధుమ వర్ణంలో ఉండరు. సో 86వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మనకు 4 అవుతుంది. నెక్స్ట్ 87 మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రోబోట్ను ఉపయోగించి భారతదేశ మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించవచ్చు అంటున్నాము. అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే స్కావెంజర్ ఉపాధిని తొలగిస్తూ వారికి ఇతర ఉపాధులలో ఉపాధి కల్పించే నేపథ్యంలో తీసుకొచ్చిన రోబోట్ అడుగుతున్నాడు. కెంపా, వ్యోమమిత్ర, బండీకూట్, మానవ సుద్ అవుతుంది. బండీకూట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో 87వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 88 క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీం తీర్పు షెడ్యూల్ కులం మరియు షెడ్యూల్ తెగ చట్టం 1989లోని కఠిన నిబంధనలు పలుచన చేసిందని ఆరోపించడం జరిగింది. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ బై జడ్జిమెంట్ గివెన్ బై సుప్రీం కోర్ట్. సో 1989 నాటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యొక్క నిబంధనలు మరింత పల్చన చేయబడ్డాయి అని చెప్పింది. కేసీ వసంతకుమార్ మరియు స్టేట్ ఆఫ్ కర్ణాటక, శ్రీష్ కుమార్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ త్రిపుర, ఓం ప్రకాష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అవుతుంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఏ కేసులో కేసీ వసంత్ కుమార్ మరియు ఇతరులు స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి రక్షణ అనేది కరువైపోయింది అని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ గమనిస్తే ఆన్సర్ 88వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 89 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాము. గోద్రా అండ్ బొంబాయి అల్లర్లు, బాబ్రీ మసీద్ కూల్చివేత అండ్ 1984 సిక్కు గొడవలు అంటున్నాము. దానికి సంబంధించిన కమిషన్లు ఇచ్చారు. గోద్రా అల్లర్లు నానావతి కమిషన్ అంటున్నాం. చూడండి, నానావతి కమిషన్. బొంబాయి అల్లర్లు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అంటాం. బాబ్రీ లిబర్హాన్ కమిషన్, సిక్కు కేజీ షా కమిషన్ అంటున్నాం. A1 B2 C3 D4. సో మనకు 89వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 90 ద మెయిన్ రీజన్ ఫర్ ద కమ్యూనలిజం ఆర్ మతతత్వమునకు ప్రధాన కారణాలు అడుగుతున్నాడు. 1 ద ఫాల్ట్ ఆఫ్ వన్ క్లాస్ అండ్ ద అదర్ ఇన్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటున్నాం. ఒక వర్గం మరొక వర్గం లోపాలను భూతద్దంలో చూడడం. ఎస్, ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్. సెకండ్ వన్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఆర్థిక వెనుకబాటు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ కంట్రీస్ అంటాం అండ్ ఎనిమీ కంట్రీస్ అంటాము. అంటే శత్రు దేశాల యొక్క ప్రాబల్యం, శత్రు దేశాల యొక్క ప్రమేయం కూడా దీనికి రీజనే అవుతుంది. ఎస్, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ టు కమ్యూనల్ వైలెన్స్ క్రియేటెడ్ ఇన్ ద సొసైటీ. సో మనకు 90వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. Those who stated that there would be no communal harmony along with the schools we taught in the form of distorted lessons in the college through the books of history. చరిత్ర పుస్తకాల ద్వారా పాఠశాలలు కళాశాలలో వక్రీకరించబడిన పాఠాల రూపంలో బోధించబడుతున్నంత కాలం మత సామరస్యం ఏర్పడదు అని పేర్కొన్న వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, మహాత్మా గాంధీజీ, బిఆర్ అంబేద్కర్, కేటీ షా అన్నారు. సో ది స్టేట్మెంట్ గివెన్ బై ది గాంధీజీ. సో 91వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 92 వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియన్ సొసైటీ. ప్రాంతీయవాదానికి భారతీయ సమాజంలో ప్రధాన కారణాలు ఏవి అడుగుతున్నాడు.
ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది రీసోర్స్ ఆఫ్ ది అన్ ఏరియా, ఒక ప్రాంతం వారి వనరులు దోపిడీకి గురి కావడం. ఎస్. అంతర్గత వలసదారుల పెత్తనం, డామినెన్స్ ఆఫ్ ఇంటర్నల్ మైగ్రెంట్. ఎస్. నెగ్లెక్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ఎస్. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్ టు క్రియేటెడ్ ఏ రీజనలిజం ఇన్ ఇండియన్ సొసైటీ. సో 92వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 93. సో దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి, వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడిన ఐటీ సాధనం ఏమిది అవుతుంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ ఏదవుతుంది? ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్స్ అంటాం, ఇట్స్కో అంటున్నాం. ఇట్స్కో అనేది దీనికి ఆన్సర్. చూద్దాం. 2. నేషనల్ డేటాబేస్ సెక్సువల్ అఫెన్స్ నో. సో క్రైమ్ మ్యాక్ నో. రైట్. స్పెషల్ యూనిట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అంటున్నాం. ఇక్కడ అడిగింది ఏంటి? మానవ అక్రమ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించింది. సో మనకి క్లియర్గా 93వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 94. హూ డిఫైన్డ్ ది కమ్యూనలిజం యాజ్ ద పొలిటికల్ అసర్టివ్నెస్ ఆఫ్ కమ్యూనిటీ మెయింటైన్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ప్లూరల్ సొసైటీ అండర్గోయింగ్ మోడర్నైజేషన్. ఆధునికీకరణకు లోనవుతున్న బహువచన సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సంఘం యొక్క రాజకీయ దృఢత్వమే కమ్యూనలిజం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రొఫెసర్ రామ్ ఆహుజా నో. బిపిన్ చంద్ర నో. మజుందార్ మదన్ నో. రాబర్ట్ మెల్సన్ మరియు హోవార్డ్ వోల్స్ ది స్టేట్మెంట్ గివెన్. సో మనకు 94వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 95. వాట్ ఈస్ సబ్ రీజనలిజం? ఇంటర్ స్టేట్ రీజనలిజం అనగా ఏమిటి? ఉప ప్రాంతీయవాదము అంటాము. అంటే ఏంటి? ఏ సిచ్యువేషన్ రైజింగ్ అవుట్ ఆఫ్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ డిస్పారిటీ బిట్వీన్ ద డిఫరెంట్ రీజన్ విత్ ఇన్ ఏ స్టేట్. ఒక రాష్ట్రంలో భిన్నమైన ప్రాంతాల మధ్య రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరమైన అసమానతల వల్ల ఏర్పడే పరిస్థితి. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో వివిధ కారణాల నేపథ్యంలో ఘర్షణలు పడే క్రమంలో ఏర్పడే వాదం. సో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్రం లేదా మరొక రాష్ట్రాన్ని ఉమ్మడిగా వ్యతిరేకించడం, ఒక దేశం నుండి మరొక దేశం విడిపోయే క్రమంలో ఏర్పడే వాదం. ఇక్కడ అడిగింది ఉప ప్రాంతీయవాదము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన తెలంగాణ ఆంధ్రాకు జరిగిన వాదాన్ని ఉప ప్రాంతీయవాదంగా పిలువవచ్చు. మనం క్లియర్గా 95వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 96. ద మిజో నేషనల్ ఫ్రంట్ అండ్ ద నాగాలాండ్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ ఇన్ ది కంట్రీ ఆర్ ద టైప్ ఆఫ్ రీజనలిజం. దేశంలో గల మిజో నేషనల్ ఫ్రంట్, నాగాలాండ్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ అనేవి ఏ రకమైన ప్రాంతీయవాదాలు అంటాము? వాట్ టైప్ ఆఫ్ రీజనలిజం? సో సెన్సేషనిజం, రైట్, సుప్రా స్టేట్ రీజనలిజం, ఇంటర్ స్టేట్ రీజనలిజం, పైవన్నీ అంటున్నాం. నో, దిస్ ఈజ్ సెన్సేషనిజం అంటే వేర్పాటు వాదానికి సంబంధించినవి. సో మనకి ఇక 96వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 97. వాట్ ఆర్ ద ఇన్కరెక్ట్ కామెంట్ అబౌట్ ది నేషనల్ పాలసీ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ది కంట్రీ అంటాం. దేశంలో బాల కార్మికత జాతీయ విధానం గురించి సరికాని వ్యాఖ్యలు ఏవి అంటున్నాం. ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ ఇన్ 1986 August 7th. నో. సో మనకి ఇక్కడ క్లియర్గా గమనిస్తే దిస్ పాలసీ బేస్డ్ ఆన్ 3 కీస్ ఎలిమెంట్. ఏంటి అవి? కన్జర్వేటివ్ వ్యూహం వంటి 3 కీలక అంశాలను ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఎస్. దిస్ పాలసీ హ్యాస్ స్పెషల్ ఫోకస్ ఆన్ చైల్డ్ లేబర్, వర్కింగ్ హ్యారిడస్, హజార్డస్ అంటాము, హానికర వస్తువులకు సంబంధించి. సో ఇట్ వాస్ ఫార్ములేటెడ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ యాక్ట్ 1986. 1986 బాల కార్మిక చట్టం అమలులో భాగంగా దీనిని రూపొందించడం జరిగింది. సో బాల కార్మిక జాతీయ విధానాన్ని 1987లో రూపొందిస్తారు. సో మనకు క్లియర్గా 97వ క్వశ్చన్కి తప్పు స్టేట్మెంట్ ఏమవుతుంది? 1 అనేది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. ది చైల్డ్ లేబర్ యాక్ట్ 1985 వాస్ అమెండెడ్ ఇన్ ద 2006. బట్ సిన్స్ వెన్ డిడ్ దిస్ అమెండ్మెంట్ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్ అంటున్నాం. బాల కార్మిక చట్టం 1986ను 2006లో సవరించారు. అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటున్నాం. 2006 అక్టోబర్ 10, 2007 అక్టోబర్ 10, 2009 అక్టోబర్ 10, 2008 అక్టోబర్ 10 అంటున్నాం. ఈ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2006 అక్టోబర్ 10 నుండి అమల్లోకి రావడం జరిగింది. సో 98వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 99. After a landmark judgment on triple talaq in 2017, which among the following method of divorce practiced in Muslim society was recently challenged in the Apex Court of India? So మొత్తంగా
ట్రిపుల్ తలాక్ చట్టానికి సంబంధించిన చట్టం విడుదల చేయబడింది. ఇటీవల కోర్టులో ముస్లింకు సంబంధించిన ఏ వివాహ చట్టం, ఏ వివాహ అంశము అనేది చర్చకు వచ్చింది అని చెప్తున్నాడు. తలాక్ ఈ హసన్, తలాక్ ఈ ఫత్విక్, తలాక్ ఈ హసన్, అసన్ అండ్ లియాన్. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకు తలాక్ ఈ హసన్ అనేది మనకి ఇటీవల ఢిల్లీ కోర్టులో చర్చకు రావడం జరుగుతుంది. సో 99వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 100. The committee under the chairmanship of G.K. Pillai was constituted to solve the problem related to which of the period of movement అంటున్నాము. G.K. Pillai కమిటీ ఏర్పాటు చేయబడింది. ఇది ఎందుకు ఏర్పాటు చేయబడింది? సో విదర్భ నో, ద నాగాలాండ్ ఉద్యమం నో, కాసాలాండ్ ఉద్యమం నో, బోడోలాండ్ ఉద్యమం. సో ఎంక్వైరీ ఆన్ బోడోలాండ్, వాట్ ఈస్ ది పాసిబిలిటీ? సో మనకు 100వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 101. సో వెన్ వాజ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ మెర్జ్డ్ విత్ ఇండియా అంటున్నాం. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది అంటున్నాం. 1946 అక్టోబర్ 26, అప్పటికి స్వాతంత్రమే రాలేదు. 1948 అక్టోబర్ 26, స్వాతంత్రం వచ్చిన తర్వాత. మనకు 1949 అక్టోబర్ 26, నో ఇది కాదు. 1947 అక్టోబర్ 26 అనేది ఆన్సర్ అవుతుంది. సో 101 క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటాం. క్రింది వాణిలో సరైన వాక్యాలు ఏవి అంటున్నాం. కుకీ నేషనల్ ఫ్రంట్ థాంగో భోయ్, ఎస్ ఇట్ ఇస్ రైట్. మేజో నేషనల్ ఫ్రంట్ లాంగ్ డేంగా. నెక్స్ట్ మహావిదర్భ పార్టీ ఎంఎస్ హానియా. సో ఆల్ ఆఫ్ ది ఎబో స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్ అవుతున్నాయి. 102వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 103. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ది బోడోలాండ్ మూమెంట్? బోడోలాండ్ ఉద్యమానికి నాయకుడు ఎవరు? భింద్రన్వాలే, జైపాల్ సింగ్, సుభాష్ గీసింగ్, ఉపేంద్రనాథ్ బ్రహ్మ. ఉపేంద్రనాథ్ బ్రహ్మ వాజ్ ద లీడర్ ఆఫ్ బోడోలాండ్. సో మనకి 103 క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 104. హూ అమంగ్ ది ఫాలోయింగ్ పాపులరైజ్డ్ స్పెషల్ డిమాండ్ ఫర్ ఖలిస్తాన్? సో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు, ఆ పదాన్ని, ఆ డిమాండ్ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు భింద్రన్వాలే, జగజ్జీత్ సింగ్, కర్సీమోఘా, తారా సింగ్. తారా సింగ్ వాజ్ ది పాపులరైజ్ ది వర్డ్ ఖలిస్తాన్. సో 104వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. క్రింది వాటిలో భాషాపరమైన కారణాల నేపథ్యంలో ప్రాంతీయవాద ఉద్యమాలు చేపట్టినవి. ఖలిస్తాన్ అంటున్నాం, ద్రావిడిస్తాన్, తులునాడు ఉద్యమం, మిథిలాంచల్ మూమెంట్ అంటున్నాం. సో తులునాడు అండ్ మిథిలాంచల్ మూమెంట్ బేస్డ్ ఆన్ ది లింగ్విస్టిక్ రీజన్స్ అంటున్నాం. సో 105వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 106. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్ ఫాలోడ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఫర్ స్పెషల్ ఆర్గ్యుమెంట్స్. కింది వాటిలో ప్రత్యేకవాదం కోసం ఏర్పాటు వాదాన్ని అనుసరించిన ఉద్యమాలను గుర్తించండి అంటున్నాము. ఏంటి? విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంటున్నాం, ఖలిస్తాన్ అన్నాం, ద్రావిడిస్తాన్ అన్నాం, కోకీలాండ్ అంటున్నాం. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ప్రత్యేకవాదం కోసం ఏర్పాటు వాదాన్ని అంటున్నాం. మనకు సి అనేది డి అనేది ఆన్సర్లో చూస్తే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి 106వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 107. ఐడెంటిఫై ద మూమెంట్ దట్ రైజ్డ్ ఇన్ ద డిమాండ్ ఫర్ ద సపరేట్ స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెవర్ బ్యాక్వర్డ్నెస్. అంటే ఇక్కడ తీవ్రమైన వెనుకబాటు ఆధారంగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు లేవనెత్తిన ఉద్యమాలను గుర్తించండి అంటున్నాం. ఇక్కడ ఖలిస్తాన్ ఉద్యమం, ద్రవిడిస్తాన్ అంటున్నాం, విదర్భ అంటున్నాం, కుచ్ లేదా కచ్ రాష్ట్ర డిమాండ్ అంటున్నాం. ఇక్కడ 4 అంటున్నాం. ABCDలు 4 ఈ వెనుకబాటు ఆధారంగానే వచ్చాయి. సో మనకి 107 ఆన్సర్ ఏమవుతుంది? 4 ఆల్ ఆఫ్ ది ఎబో అవుతుంది. 108. ఆనంద్పూర్ సాహెబ్ రిజల్యూషన్ రిలేటెడ్ టు 1973లో వచ్చింది. ఇది రిజల్యూషన్ సిక్కు మత సంస్కరణ కోసం సంబంధించింది. నో. సిక్కులో రాజకీయపరమైన హక్కుల కోసం. నో. సిక్కుల కోసం ప్రత్యేక హక్కులు కావాలని చేయబడిన తీర్మానం. ఎస్. రిజల్యూషన్ ఫర్ స్పెషల్ రైట్ ఫర్ ది సిక్ క్యాస్ట్ అంటున్నాము. సో మనకి ఇక్కడ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో 108వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 109. వెన్ వాజ్ ద ఆనందపూర్ సాహెబ్ రిజల్యూషన్ పాస్డ్ అంటున్నాము. సో 1972 అక్టోబర్ 12, నో. 1973 ఏప్రిల్ 13, 1984 జూన్ 3, 1984 జూన్ 8 అంటున్నాం. ఇక్కడ క్లియర్ గమనిస్తే 1973 ఏప్రిల్ 13 ఆనంద్ సాహెబ్ రెజల్యూషన్ పాస్డ్. సో 109 క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 110. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీడర్స్ ఫార్మ్డ్ ది ఉమెన్ ఇండియన్ అసోసియేషన్ అంటాం. క్రింది వారిలో ఏ నాయకులు ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ను ఏర్పాటు చేశారు? పండిత రమాబాయి, ఎంజి రనడే, నో. పండిత రమాబాయి, సావిత్రిబా పూలే, నో. అనిబిసెంట్, సావిత్రిబా పూలే, నో. అనిబిసెంట్ ఉంది, మార్గరెట్ కజిన్స్. సో మనకు 110వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 111. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ మ్యాచ్డ్ అంటాం.
సో జాతీయ గిరిజన విధానం ట్రైబల్ పాలసీ 2006 కాదు కదా, 2006 తప్పు. జాతీయ పోషణ విధానం 1993 ఎస్. సో జాతీయ క్రీడా విధానం 1984 యువజన క్రీడా ఎస్. జాతీయ విద్యా విధానం విద్యాశాఖ ఎస్. ఇక్కడ శాఖ కూడా ఇచ్చాడు చూడండి, మినిస్ట్రీ కూడా ఇచ్చాడు, కాబట్టి మినిస్ట్రీ తప్పు. 2006 అనేది కరెక్టే. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ మొత్తానికి తప్పు అవుతుంది. 111వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. 112 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. నిర్భయ, పనిచేసే చోట లైంగిక వేధింపులు, ముస్లిం ఉమెన్స్ యాక్ట్, ముస్లిం మహిళా చట్టం, బాల కార్మిక నిషేధ చట్టము అంటాం. బాల కార్మిక నిషేధ చట్టము అనగానే గురుపాద స్వామి కమిటీ కనబడతాడు. నిర్భయ చట్టము అనగానే జస్టిస్ వర్మ కనబడుతుంది. ముస్లిం మహిళా చట్టం అనగానే షాబాను కేసు లేదా షెహరా బాను కేసు అంటున్నాం. పనిచేసే అనగానే విశాఖ గైడ్లైన్స్ అంటున్నాం. సో బి అనేది 2లో కనబడాలి. బి అనేది 2లో ఉంది చూడండి, ఈ 2 పోయాయి చూడండి. రైట్, ఏ అనేది 3లో ఉండాలి, సి అనేది 1లో ఉండాలి. సి అనేది 1 ఉందా? సి అనేది 1 ఉంది కాబట్టి మనకు 112వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 113 వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ పూర్ణ శక్తి ఇన్ 2013? పూర్ణ శక్తి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? టు ప్రొటెక్ట్ ద మిస్సింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, నో. టు ప్రొవైడ్ షెల్టర్ టు బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ విక్టిమ్ టు సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్, లైంగిక వేధింపులు గురైన పిల్లల కోసం, నో. టు ప్రొపగేట్ ఏ ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ త్రూ ది పూర్ణ శక్తి కేంద్ర ఇన్ విలేజెస్, గ్రామంలో పూర్ణ శక్తి కేంద్రాల ద్వారా స్త్రీల ట్రాఫికింగ్, బాల్య వివాహాల గురించి ప్రచారం చేయడం. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో మనకి ఇక్కడ 113వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 114 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆర్టికల్ 244 బ్రాకెట్ 2? 244 బ్రాకెట్ 2లో మనకు లేనిది ఏంటి? మిజోరాం ఉంది, అస్సాం ఉంది, మేఘాలయ ఉంది, మణిపూర్ ఉండదు. సో మనకి 114వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్ ఫర్ ద ఉమెన్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ అంటున్నాము. ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్ ఫర్ ఉమెన్ ఎప్పటి నుండి అమలు చేయబడింది అంటున్నాము? 1978, 1980, 1981, 1982. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980 ఆన్వర్డ్స్. సో మనకు 115వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 116 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సరికానిది అడిగాడు. ఏంటి? కుకీ నేషనల్ ఫ్రంట్ తాంగ్బోయి ఎస్, మిజో నేషనల్ ఫ్రంట్ లాల్ డెంగా ఎస్, మహావిదర్భ పార్టీ ఎస్, ఎం హాని అంటున్నాం ఎస్, మీ కల్సాన్ సంస్థ తారా సింగ్ అంటున్నాం. తప్పు స్టేట్మెంట్, సరికానిది అడిగాడు కాబట్టి 116వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. సిన్స్ వెన్ డిడ్ ది ప్రివెన్షన్ ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ ప్రివెన్షన్ యాక్ట్ కేమ్స్ ఇన్ టు ది ఫోర్స్? గృహహింస నిరోధక చట్టం ఎప్పటి నుండి అమల్లోకి రావడం జరిగింది? చట్టం 2005, అమల్లోకి 2006లో వస్తుంది. సో మరి 2006 అక్టోబర్ 26, 1996 జనవరి 1, 2012 నవంబర్ 14, 2013 డిసెంబర్ 9 అంటున్నాం. క్లియర్గా మనకి 2006 అక్టోబర్ 26 నుండి అది కేమ్ ఇన్ టు ది ఫోర్స్. సో 117వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 118 వయో శ్రేష్ఠి సమ్మాన్ అవార్డ్ విల్ బి గివెన్ టు? ఎవరికి ఇస్తున్నారు వయోశ్రేష్ఠి సమ్మాన్? బాలల సంక్షేమం కోసం కృషి చేసిన వారు, నో. వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్స్, నో. వెల్ఫేర్ ఆఫ్ ది ఓల్డ్ మెన్, ఎస్, ఇట్ ఈస్ రైట్. వెల్ఫేర్ ఆఫ్ ది డిజేబుల్డ్, నో. వెల్ఫేర్ ఆఫ్ ది ఉమెన్స్, నో. వెల్ఫేర్ ఆఫ్ ది ఓల్డ్ పర్సన్, సిటిజన్స్. సో 118వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 119 అరేంజ్ ది ఫాలోయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది టైమ్, కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అంటున్నాం. జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ అంటున్నాం. సో ఇక క్లియర్గా గమనిస్తే మైనారిటీ, ఎస్సీ విడివిడిగా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది లాస్ట్లో వస్తుంది చూడండి. డి అనేది లాస్ట్లో ఉండాలి. సో ఈ 2 పోయాయి. సో మనకి ఇక్కడ క్లియర్. 119వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 120 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ మ్యాచ్డ్, సరిగా జతపరచబడనిది అంటున్నాం. సో ఇక్కడ జాతీయ ఎస్టీ కమిషన్ 2004 ఎస్, ఎస్సీ కమిషన్ 2003 తప్పు, ఎందుకంటే అది కూడా 2004లోనే ఏర్పడుతుంది. రైట్, ఇక్కడ జాతీయ బాలల కమిషన్ 2007, జాతీయ మహిళా కమిషన్ 1992 జతపరచబడింది అంటే మిస్ మ్యాచ్ అయింది. ఏంటి అంటే 120 క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది.